సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. గ్రహస్థితి ప్రేక్షకులకు శుభోదయం. గ్రహస్థితి కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రతినిత్యం ప్రభాత వేళ దిన ఫలితాలు తెలియజేసే గ్రహస్థితి కార్యక్రమంలో ఈనాటి దిన ఫలితాలు చూసే ముందుగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 28వ తేదీ 12వ నెల 2023 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం విద్య తిథి ఈనాడు పూర్తిగా ఉంది. పునర్వసు నక్షత్రం రాత్రి 12:39 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. ఐంద్రయోగం రాత్రి 2:32 వరకు, తదుపరి వైధృతి యోగం. తైతులకరణం సాయంత్రం 6:15 వరకు, తదుపరి గరజీకరణం. వర్జ్యం ఉదయం 11:56 నుండి 1:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి 10:55 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:34 నుండి 3:18 వరకు. అమృత ఘడియలు రాత్రి 10:06 నుండి 11:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక నేడు సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంత్రం 5:30 ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల దిన ఫలితాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశివారు కుటుంబ సభ్యులపై కోపం ప్రదర్శిస్తారు. శ్రమాధిక్యంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కొన్ని కాంట్రాక్టులను వదులుకుంటారు. ఖర్చులు పెరిగి కొంత సతమతం అవుతారు. ఆస్తి వివాదాలతో మరింత నిరాశ చెందుతారు. మీ పట్ల విధేయులుగా ఉన్నటువంటి వారే శత్రువులుగా మారే సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్య నియమాలు పాటిస్తూ గడుపుకోవడం చాలా మంచిదని గ్రహించాలి. వ్యాపారస్తుల వ్యూహాలు ఫలించవు. ఉద్యోగులకు ఊహించినటువంటి అదనపు బాధ్యతలు మీద పడినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పారిశ్రామికవేత్తలు సాంకేతిక నిపుణులు సమస్యల మధ్య నలుగుతారు. విద్యార్థులు ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచన ఎడతెరిపి లేకుండా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కీలకమైన పరీక్షలకు వారు సన్నద్ధమవడానికి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశి మహిళలు బంధువుల ద్వారా కొన్ని మాటలు ఎదుర్కొంటారు. మీరు ఎంత చేసినా విమర్శలు అనేవి తప్పని పరిస్థితిగా మీకు అనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలను పరిష్కరించుకోవటం కోసం మీరు వేసేటటువంటి అడుగు సత్ఫలితాలను ఇస్తుంది. అనుకూల రంగులు గోధుమ, తెలుపు, ప్రతికూల రంగు ఆకుపచ్చ. సుందరకాండ పారాయణ, హనుమత్ దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం వృషభ రాశి. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితిలో లోగడతో పోల్చి చూస్తే ఎటువంటి మార్పు లేకుండా ఉంటుంది. కొంత ఇబ్బంది కూడా తప్పకపోవచ్చు. కొన్ని ఖర్చులు ఊహించినటువంటి దానికంటే మరింత రెట్టింపు స్థాయిలో ఉండడం కొంత ఆందోళనకరంగా అనిపిస్తుంది. ప్రయాణాల్లో కొంత ఆదుర్ద చెందుతారు. ఇంట బయట మీపై ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆలోచనల విషయాల్లో ఎడతెరిపి లేకుండా ఉండి ఒక నిర్ణయానికి రావడానికి కొంత శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దేవాలయాలు సందర్శిస్తారు. బంధువుల నుండి కొద్దిపాటి సమస్యలు ఎదురయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయాల్లో మాత్రం నిర్లక్ష్య భావం ఏమాత్రం వద్దు. ఆహార వ్యవహారాల యందు క్రమశిక్షణ తప్పనిసరి అని గ్రహించాలి. వ్యాపారులు సత్తా చాటుకున్న నిరాశ తప్పదు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు మీద పడతాయి. కొన్ని పనులు పూర్తవక ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారికి కొన్ని విషయాల్లో ఉపశమనం లభిస్తుంది. విద్యార్థుల కృషి ఫలించక డీలా చెందుతారు. మానసికంగా కూడా కొంత అధైర్యపడినటువంటి పరిస్థితులు కనబడతాయి ఫలితాల వల్ల. మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలి. అనుకూల రంగులు గులాబీ, లేత ఎరుపు, ప్రతికూల రంగు ఆకుపచ్చ. సుబ్రహ్మణ్యాష్టక పారాయణ, సుబ్రహ్మణ్య దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం మిథున రాశి. ఈ రాశి వారి కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలతో పులకిస్తారు. కుటుంబంలో మీకు ప్రత్యేకమైనటువంటి గౌరవం దక్కుతుంది. ఆలోచనలను అమలు చేయడంలో మీరు ముందడుగు వేస్తారు. చిన్ననాటి స్నేహితులు మీపై మరింత ఆదరణ భావాన్ని చూపుతారు. సన్నిహితులతో కీలకమైనటువంటి అంశాలు చర్చిస్తారు. ప్రత్యర్థులతో రాజీ మార్గం అనుసరిస్తారు. గృహ వాహన కొనుగోలుకు అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రాబడికి ఎటువంటి లోటు లేకుండా గడిచిపోతుంది. కొన్ని అనవసర ఖర్చులు కూడా ప్రయత్నపూర్వకంగా మీరు నియంత్రించుకుంటారు, తగ్గించుకుంటారు. వ్యాపారంలో విస్తరణ చర్యలు వేగవంతంగా చేస్తారు. ఉద్యోగులకు ఊహించినటువంటి అవకాశాలు దక్కే సూచనలు కనబడుతున్నాయి. రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలకు విశేషమైనటువంటి
ప్రోత్సాహం లభిస్తుంది. ఆగినటువంటి కొన్ని పరిశోధనలను కూడా శాస్త్రవేత్తలు ఈనాడు ముందుకు తీసుకువెళ్ళే ఆలోచనలను చేస్తారు. ఈ రాశి విద్యార్థులకు శుభవర్తమానాలు అందుతాయి. మహిళలకు మనోధైర్యం పెరుగుతుంది. లోగడ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల నుండి చాలా తేలిగ్గా బయటపడతారు. అనుకూల రంగులు ఆకుపచ్చ, గోధుమ, ప్రతికూల రంగు ఎరుపు. నృసింహ స్తోత్రపారాయణ, నృసింహ దర్శనం మరిన్ని సత్ఫలితాలను మీకు అందజేస్తుంది. అనంతరం కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. రుణ ఒత్తిడి నుండి బయటపడటం కొంత అసాధ్యమనే ఈ రాశిలోని కొందరికి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏదో ఒక ఖర్చు మీద పడుతూనే ఉంటుంది. ఒకదాని వెంట ఒకటి ఊహించినటువంటి రీతుల్లో ఖర్చులు వరుస దాడి చేసిన భావన కలుగుతుంది. బంధువులతో విభేదిస్తారు. మీకు చేయూతనిస్తానన్నటువంటి వారే సమయానికి విముఖత చూపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. నిర్ణయాల్లో మరింత ఆలోచన ముఖ్యం. ఈ రాశి వ్యాపారులకు కొన్ని సమస్యలు సవాలుగా మారవచ్చు. భాగస్వాములతో కూడా చిన్న చిన్న విషయాలలో విభేదిస్తారు. ఉద్యోగులు బాధ్యతల విషయంలో రాజీ పడరాదు. కళాకారులు, క్రీడాకారులు నిదానమే ప్రధానం అన్నటువంటి సూక్తి మేరకు నడుచుకోవాలి. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితం అందుకోలేరు. మహిళలకు కొన్ని చిక్కులు తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి వివాదాలు నెలకొంటాయి. సమీప వ్యక్తులతో అభిప్రాయ భేదాలు కూడా తప్పని స్థితి ఈ రాశి మహిళలకు ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలకు వీలైనంత దూరాన్ని పాటించడం మంచిది అని గ్రహించాలి. అనుకూల రంగులు గోధుమ, తెలుపు, ప్రతికూల రంగు నేరేడం. గాయత్రి స్తోత్రపారాయణ, పార్వతీ అమ్మవారి దర్శనం ఈ మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం సింహరాశి. రాశి వారికి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. అందరిలోనూ గౌరవ ప్రతిష్టలు ఇనుమడింపబడతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాల్లో మీరు వేసేటటువంటి అడుగు మీకు కొంత ఇబ్బందిని కలిగించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించి మీరు అడుగు వేయాలి అన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. సమీప వ్యక్తుల దగ్గర కూడా ఆర్థిక విషయాల గురించి చాలా జాగ్రత్త అవసరం. వారితో కూడా లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. వ్యాపారస్తులు విస్తరణకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులు పని ఒత్తిళ్లు తగ్గి ఉత్సాహంగా గడుపుతారు. కార్యస్థానంలో ఉన్నటువంటి వ్యతిరేకతలు సమసిపోతాయి. ఉన్నతాధికారులు యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి పిలుపులు అందుకునే సూచనలు కనబడుతున్నాయి. పారిశ్రామిక రాజకీయవేత్తలకు శుభదాయకమైనటువంటి కాలమని చెప్పవచ్చు. విద్యార్థులు విదేశీ విద్యావకాశాలను సాధిస్తారు. మహిళలు సంతోషదాయకంగా గడుపుతారు. అనుకూల రంగులు పసుపు, కాఫీ, ప్రతికూల రంగు ఆకుపచ్చ. దక్షిణామూర్తి స్తోత్రపారాయణ, శివదర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం కన్యా రాశి. ఈ రాశివారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేయడంలో అవాంతరాలు ఎదుర్కొంటారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆదాయం కొంత నిరాశాజనకంగా ఉంటుంది. మీ నిర్ణయాల్లో స్నేహితుల జోక్యం పెరిగి ఇబ్బంది పడతారు. మీ ప్రతిపాదనలపై బంధువులు కొన్ని మార్పులు చేయవచ్చు. వ్యాపారులకు సమస్యలు అధికమై సవాలుగా మారుతారు. ఉద్యోగులకు విధి నిర్వహణపై కొంత నిర్లిప్తత ఏర్పడుతుంది. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు సమస్యల మధ్య నలుగుతారు. ఈ రాశి విద్యార్థులు ఆచితూచి వ్యవహరించాలి. మహిళలు బంధువుల ద్వారా మాటపడేటటువంటి సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. అనవసరమైనటువంటి చిన్న చిన్న ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది అని గ్రహించాలి. మీ ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మీరు మాటపడేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. మంచికి పోతే చెడు ఎదురైందన్నటువంటి సందం కొన్ని వ్యవహారాల్లో ఉంటుంది. సమీప వ్యక్తులైనప్పటికీ కూడా వారికి మీరు అడగకుండా సలహాలు, సూచనలు అందజేయకుండా ఉండాలి అన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు మీరు మెలకువ పాటించి వాటికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని గ్రహించాలి. ఈ రాశి వారికి అనుకూల రంగులు గోధుమ, తెలుపు, ప్రతికూల రంగు ఎరుపు. సుందరకాండ పారాయణ, హనుమత్ దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం తులారాశి. ఈ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ఈనాడు ఏర్పడుతుంది. శుభకార్యాల్లో అనౌఖ్యంగా పాల్గొంటారు. బంధువుల నుండి ఉపకరించినటువంటి సమాచారం రావచ్చు. సమీప వ్యక్తుల ఆరోగ్యం కొంత మీకు ఆందోళనకు కారణమవుతుంది. ఆప్తుల నుండి ధనలాభం కలుగుతుంది. కొత్త ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అందుతాయి. ముఖ్య కార్యక్రమాలు పూర్తిగా మరింత కృషి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా వాటిని చక్కబెట్టుకొని అనుకూలంగా మీరు మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వ్యాపారులు మేధస్సుతో లాభాలు గడిస్తారు. భాగస్వాములతో ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలను
పరిష్కరించుకుంటారు. విస్తరణ కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకువెడతారు. పెట్టుబడుల విషయంలో నెలకొన్నటువంటి ఇబ్బందులను పరిష్కరించుకుంటారు. ఈ రాశి ఉద్యోగులు సహచరుల మెప్పు పొందుతారు. కళాకారులు, క్రీడాకారులు ప్రతిభా పాఠవాలను నిరూపించుకుంటారు. విద్యార్థులు కొత్త అవకాశాలతో దూసుకుపోతారు. వీసా ఇంటర్వ్యూలు, ప్రాంగణ ఎంపికలకు వెళ్ళే విద్యార్థులకు అనుకూల సమయం అని చెప్పవచ్చు. మహిళలకు సంతోషకరంగా ఈరోజు గడుస్తుంది. అనుకూల రంగులు ఆకుపచ్చ, తెలుపు, ప్రతికూల రంగు పసుపు. హనుమత్ దర్శనం, రామస్తోత్ర పారాయణ మీకు మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో ముందడుగు పడుతుంది. ఆర్థికంగా వెసులుబాటు కలిగి అప్పులు తీరుతాయి. చిన్నటి విషయాలు మననం చేసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సేవాభావం పెరిగి 10 మందికి ఉపకారం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మరింతగా పాల్గొంటారు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆస్తుల కొనుగోలుపై ఒక నిర్ణయానికి వస్తారు. సోదరుడు, బంధువులతో ఏర్పడినటువంటి స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు, పంచాయతీలు మీకు సానుకూలంగా వస్తాయి. సమీప వ్యక్తులతో ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలను మీకై మీరుగా ఒక ముందడుగు వేసి వాటిని పరిష్కరించుకుంటారు. వ్యాపారులు ఆలోచన సరళి మార్చుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు విధుల్లో ఊహించినదే జరుగుతుంది. సాంకేతిక నిపుణులు, వ్యవసాయదారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు విద్యా అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు. మహిళలకు ప్రశాంతత చేకూరుతుంది. ఆరోగ్యం విషయంలో నెలకొన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి ఊపిరి పీల్చుకుంటారు. అయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకూడదు అని ఈ రాశి మహిళలు గ్రహించాలి. అనుకూల రంగులు ఆకుపచ్చ, బంగారు, ప్రతికూల రంగు నీలం. గణపతి స్తోత్ర పారాయణ, గణపతి దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం ధనుర్రాశి. ఈ రాశి వారికి వ్యయప్రయాసలు పెరిగి అవస్థలు పడతారు. అనుకోని దూర ప్రయాణాలు తలుచుకుంటేనే ఆందోళన పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వాటిని వాయిదా వేయడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయని చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేయడంలో అవాంతరాలు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆదాయం కొంత నిరాశాజనకంగా ఉంటుంది. మీ నిర్ణయాల్లో స్నేహితుల జోక్యం పెరిగి ఇబ్బంది పడతారు. మీ ప్రతిపాదనలపై బంధువులు కొన్ని మార్పులు చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి కొన్ని మీ ప్రతిపాదనలు తిరస్కరింపబడతాయి. మీ ఆలోచనలకు తగ్గట్టుగా కాకుండా సమీప వ్యక్తులు ప్రవర్తించడంతో వారితో కొన్ని మనస్పర్ధలు ఏర్పడతాయి. వ్యాపారులకు సమస్యలు అధికమై సవాలుగా మారతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణపై కొంత నిర్లిప్తత ఏర్పడుతుంది. శాస్త్రవేత్తలు, కళాకారులకు అవకాశాలు కలిసిరావు. విద్యార్థులు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు. మహిళలు మంచి మాట్లాడిన విరోధాలు నెలకొంటాయి. ఈ రాశి మహిళలకు కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి విభేదాలు, మాట పట్టింపులు తలెత్తేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సంతానంతో గడపడాన్ని ఆనందంగా భావిస్తారు. సంతానంతో మనసులో ఉన్నటువంటి మాటలు పంచుకుంటారు. అనుకూల రంగులు గోధుమ, కాఫీ, ప్రతికూల రంగు గులాబీ. విష్ణు స్తోత్ర పారాయణ, విష్ణు దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం మకర రాశి. ఈ రాశివారు రావాల్సినటువంటి డబ్బు అందే సమయంలో ఆటంకాలు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు ఏర్పడతాయి. ముందుగా అనుకున్నటువంటి ప్రయాణాలే అయినప్పటికీ కూడా కొంత ఒత్తిడికి గురవుతారు. ప్రయాణాలు సాఫీగా సాగనటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ వివాదమైనా సరే మౌనం వహించడం మంచిది. బంధువులు, అత్యంత సన్నిహితులు కూడా మీ మాటను కాదనడం మీకు బాధ కలిగిస్తుంది. ఆలోచన సరళిలో మార్పులు చేసుకోండి. మీకు మీరే ఉత్తమమైనటువంటి భావన వీడితే కొంత ఉపశమనం పొందుతారు. ఆస్తి విషయాల్లో వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కానీ సంయమనం పాటించడం చాలా మంచిదని గ్రహించాలి. వ్యాపారులు అధిక లాభాల కోసం యత్నించకుండా సర్దుబాటు వైఖరితో సాగాలి. ఉద్యోగులకు మరింత పరివర్తనలు తప్పకపోవచ్చు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణుల యత్నాల్లో అవాంతరాలు ఎదురవుతాయి. విద్యార్థులు ఒక ప్రకటనతో కొంత మోసపోయే సూచనలు కనబడుతున్నాయి. మహిళలకు మనశ్శాంతి లేక ఇబ్బంది పడతారు. కానీ భవిష్యత్తులో తలుచుకొని మాత్రం చాలా ఆనందపడతారు. రేపటి రోజున మీరు చేయబోయే కార్యక్రమం గురించిన ఆలోచన మీకు ఈరోజు ఎడతెరిపి లేకుండా ఉంటుంది. అనుకూల రంగులు గులాబీ, నీలం. ప్రతికూల రంగు ఆకుపచ్చ. అంగారక గ్రహ స్తోత్రపారాయణ, సుబ్రహ్మణ్య దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం కుంభరాశి. ఈ రాశి నిరుద్యోగుల ఉద్యోగ యత్నాలు అంచనాల మేరకు ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టుకోగలుగుతారు. సమీప వ్యక్తుల సహాయంతో కొత్త ఉద్యోగాల్లోకి అడుగు పెడతారు. ముఖ్య కార్యక్రమాలు విజయవంతమై ఊరట చెందుతారు. ఆప్తులతో నెలకొన్నటువంటి వివాదాలు పరిష్కృతం అవుతాయి. అపరిచితులు కూడా మీ సహనానికి ప్రశంసలు అందిస్తారు. దూర ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యక్తుల నుండి సహాయ
సలహాలు, సంప్రదింపులు, సూచనలు గ్రహిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆర్థికంగా కొన్ని వెసులుబాట్లు కలిగేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. కొంత లబ్ధి పొందుతారు. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, ఆభరణ ప్రాప్తి సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగుల విద్య నిర్వహణపై అధిక శ్రద్ధ చూపుతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించినటువంటి అవకాశాలు దక్కే సూచనలు కనబడుతున్నాయి. విద్యార్థులు సాంకేతికపరమైనటువంటి విద్యలపై ఆసక్తి చూపుతారు. మహిళలకు కుటుంబంలో చిక్కులు తొలగుతాయి. అనుకూల రంగులు గోధుమ, ఆకుపచ్చ, ప్రతికూల రంగు పసుపు. శివస్తోత్ర పారాయణ, శివ దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం మీనరాశి. ఈ రాశి వారికి కొత్త పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. సమాజంలో మీరు చేపట్టినటువంటి సేవలపై ప్రశంసలు పొందుతారు. మీ ఆలోచన విధాన సమీప వ్యక్తులు గుర్తిస్తారు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య నెలకొంటుంది. ఆదాయానికి పడ్డటువంటి ఇబ్బందులు తీరి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఖరీదైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులతో రాజీ సూత్రం పాటిస్తారు. మిత్రధర్మం పాటిస్తూ మిత్రులకు, ఇతర వ్యాపారస్తుల పట్ల ఆసక్తి చూపుతారు. వారి విస్తరణ కార్యక్రమాలకు ఇతోధికంగా సహాయం చేస్తారు. విస్తరణ కార్యక్రమాలు వేగవంతంగా ముందుకు తీసుకెళ్తారు. ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. సమీప వ్యక్తులకు కూడా సహాయ సహకారాలను అందజేస్తారు. సహోద్యోగుల నుండి ప్రత్యేకమైనటువంటి ప్రశంసలు అందుకుంటారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు ఆనందాన్ని ఇస్తాయి. విద్యార్థుల ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. మహిళలకు మనోనిబ్బరం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో నెలకొన్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. ఆరోగ్య విషయంలో మాత్రం మరింత శ్రద్ధ వహించాలని ఈ రాశి మహిళలు ప్రత్యేకంగా గ్రహించాలి. అనుకూల రంగులు ఎరుపు, తెలుపు, ప్రతికూల రంగు ఆకుపచ్చ. సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ, గణపతి దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. ఇవి ఈనాటి దిన ఫలితాలు. ఇప్పటివరకు చెప్పుకున్న వాటిలో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. మంగళం మహత్.